సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గంజాయికి కావచ్చు, లేకపోతే మత్తు పదార్థాలకు అడ్డుకట్టబడిందని చెప్పవచ్చు. అదేవిధంగా సూర్యాపేట డివిజన్ పరిధిలో కూడా ఈ గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఆ విషయం తెలుసుకుంటే మనం సూర్యాపేట డీఎస్పీ రవి గారి దగ్గర ఉన్నాము. సార్ నమస్తే సార్. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగాతో పాటు సూర్యాపేట డివిజన్లో కూడా ఇటు గంజాయి కావచ్చు, లేకపోతే మత్తు పదార్థాల మీద పెద్ద మొత్తంలో కూడా మీరు పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపడం జరిగింది. అసలు దీన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకుపోతున్నారు? ముఖ్యంగా సూర్యాపేట సబ్ డివిజన్లో బ్లాక్ స్పాట్స్ మేము గుర్తించడం జరిగింది. అంటే బ్లాక్ స్పాట్స్ అంటే ఎక్కడ ఎక్కువ తాగుతారు, ఎక్కువ అమ్ముతారు అనేది గుర్తించి వాటిని రెగ్యులర్గా చెక్ చేయడం వల్ల తాగే వాళ్ళు తగ్గిర్రు, అమ్మే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు చాలామంది. అదేవిధంగా తాగే పిల్లలకు మనం కౌన్సిలింగ్ చేస్తున్నాం, వాళ్ళ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం. అదేవిధంగా మనకు నార్కోటిక్ డాగ్ ఉంది, దాని ద్వారా కూడా మనం రెగ్యులర్ చెకింగ్ చేయడం వల్ల కూడా ఇది తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే మీరు కళాశాలలో కావచ్చు, లేకపోతే వాళ్ళు చదువుకునే స్కూల్లో కావచ్చు, పెద్ద మొత్తంలో కూడా కళా బృందాల ద్వారా మీరు వాళ్ళకు మొత్తం రోజువారీ కూడా వివరిస్తున్నారు. అది ఏ విధంగా సాధ్యమవుతుంది? అదే మాకు పోలీస్ కళా బృందం ఉంది. ఈ సామాజిక రుగ్మతల మీద మేము రెగ్యులర్గా వాటి ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం. ఇప్పుడున్న లేటెస్ట్ ఏంటంటే మనకు ఈ గాంజా, దాని మీద ఎక్కువ మనం ఈ కళా బృందం ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం వల్ల కూడా తగ్గుముఖం పట్టింది. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మనకు చెక్ పోస్టుల ద్వారా కూడా రవాణా కూడా అడ్డుకట్ట ఇచ్చినట్టు తెలుస్తుంది. అది ఏ విధంగా సాధ్యపడుతుంది సార్? ఇప్పుడు మనకు బార్డర్లో కూడా చెక్ పాయింట్ ఉంది కోదాడలో. ముఖ్యంగా మన దగ్గర ఇంతకుముందు అమ్మే వాళ్ళు ఎక్కువ ఉండే, వాళ్ళు రెగ్యులర్గా వాచ్ పెట్టి మనం వాళ్ళ మీద కేసులు చేయడం వల్ల కూడా వాళ్ళు కూడా అమ్మట్లేదు. కొందరేమో అంటే సూర్యాపేట టౌన్ విడిచి వేరే ప్రాంతంలో నివసిస్తున్నారు. రెగ్యులర్గా చెకింగ్ వల్లనే ఇది సాధ్యమైంది. ముఖ్యంగా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో రెగ్యులర్ కౌన్సిలింగ్, చెకింగ్స్, అదేవిధంగా నార్కోటిక్ డాగ్ ఉంది. పెద్ద పెద్ద మొత్తంలో ఆంధ్ర నుంచి హైదరాబాద్కు పోయే క్రమంలో మన బస్ స్టాండ్లో నార్కోటిక్ డాగ్ ద్వారా కూడా మనం బస్సెస్ చెక్ చేయడం జరిగింది. నేటికి సూర్యాపేట జిల్లా కేంద్రంలో అక్కడక్కడ విక్రయాలు కావచ్చు, లేకపోతే తాగే వాళ్ళకి మీరు ఏమి హెచ్చరిక చేస్తున్నారు? అమ్మితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, కఠినమైన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా తాగే పిల్లలకు మా విజ్ఞప్తి ఏంటంటే అది మంచిది కాదు. అనేకమైన ఆరోగ్యమైన సమస్యలు వస్తాయి, సామాజికంగా ఆర్థికంగా దెబ్బతింటారు. చదివే పిల్లలకు ఫ్యూచర్ కూడా ఉండదని విజ్ఞప్తి. చివరిగా చెప్పండి, తల్లిదండ్రులకు వాళ్ళకు పిల్లల గురించి మీరు వాళ్ళ భవిష్యత్తు గురించి ఏం చెప్పబోతున్నారు? తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల బిహేవియర్ను కనిపెట్టాలి, రెగ్యులర్గా వాచ్ చేయాలి. వాళ్ళు ఎక్కడ పోతారు, ఎక్కడ వస్తారు అని బిహేవియర్ ఎట్లా ఉందని గమనించి, ఒకవేళ వాళ్ళ నుంచి కౌన్సిలింగ్ కాకుండా మాకు ఇన్ఫార్మ్ చేసినా మేము కౌన్సిలింగ్ చేస్తాం. సూర్యాపేట డీఎస్పీ రవి గారు చెప్పేది ఒకటే, ఖచ్చితంగా సూర్యాపేట డివిజన్ పరిధిలో మొత్తం కూడా ఎక్కడ కూడా గాంజా లేకుండా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎవరైతే గాంజా అమ్ముతున్నారో వారిపై కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే కళా బృందాల ద్వారా పెద్ద ఎత్తున మేము వాళ్ళందరికీ కూడా పిల్లలకు కూడా మేము సరైన అవగాహన కల్పిస్తున్నాము. తల్లిదండ్రులు కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా ఎవరైతే పిల్లలు ఎటుపోతున్నారో ఏం చేస్తున్నారని కూడా ఖచ్చితంగా వాళ్ళ దృష్టి సారించాలి. ఎవరైతే గాంజా అమ్ముతున్నారో తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తప్పవని కూడా డీఎస్పీ రవికుమార్ పేర్కొంటున్నారు.